Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 96 points down ay 72,990 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 37 points down ay 22,083 దగ్గర క్లోజ్ అయింది. whereas bank nifty 131 points gain ay 48,245 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ ఓపెన్ అయిన 1 అవర్ చూసిన వాళ్ళు, మార్కెట్ క్లోజ్ అవుతున్న 1 అవర్ చూసిన వాళ్ళు ఆ తేడాని ఈజీగా గుర్తించగలుగుతారు. ఓపెనింగ్ చాలా ఎక్కువ ఫియర్స్ తో మార్కెట్ ఓపెన్ అయింది. మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నిఫ్టీ 145 పాయింట్స్ పడింది, సెన్సెక్స్ పడింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 1.7% వరకు కూడా రెడ్ లో ఉన్నది కాస్త స్ట్రాంగ్ గా రికవర్ అవుతూ క్లోజింగ్ పాయింట్ కి నాకు తెలిసి పోర్ట్ఫోలియోలో ఉంటున్న స్టాక్స్ కూడా ఓపెనింగ్ టైం లో ఉంటున్న లాస్ ని మోస్ట్లీ కొంత రికవర్ అయితే చేసుంటాయి. ఇంతకీ మార్కెట్ ఎందుకు అలా గ్యాప్ డౌన్ అవడానికి ప్రయత్నించింది? ఇన్ఫాక్ట్ అలా గ్యాప్ డౌన్ అవుతున్న సందర్భంలో కూడా 8:30 అరౌండ్ మీకు 7 minutes ఆఫ్ ఆడియో మెసేజ్ ని కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ ఓపెనింగ్ ఖచ్చితంగా రెడ్ లో ఉంటది, డీప్ పెయిన్ ఉంటది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎలా క్లోజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్న కూడా డిఐ స్ట్రాంగ్ గా మార్కెట్ లో మంచి యాక్టివిటీని అయితే చూపించారు. సో దట్ వాళ్ళ మీనింగ్ ప్రకారం మన మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ లోకి వచ్చింది. అదొక లాస్ట్ సపోర్ట్ లెవెల్ మార్కెట్ లో. గతంలో మీరు గమనిస్తే ఒక పాయింట్ ఆఫ్ టైం లో మార్కెట్ లో మల్టిపుల్ సపోర్ట్స్ ఉన్నాయి. సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఈ లైన్స్ కాదు, రీటైలర్స్ ఒక ఎస్ఐపి యాక్టివిటీ ఒక సపోర్ట్ జోన్ లో యాక్ట్ చేస్తుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ దగ్గర ఉన్న 1,80,000 కోట్లు మార్కెట్ లో సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది అని అనుకున్నా. రీటైలర్స్ కొంత వెనక్కి తగ్గారు, బట్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉంటున్న 1,80,000 కోట్లు మాత్రం అగ్రెసివ్ గా మార్కెట్ లోకి వచ్చిన సందర్భాలు అయితే కొన్నే కనిపిస్తాయి. బట్ ప్రాబబుల్లీ నిన్న మార్కెట్స్ ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్స్ వాళ్ళు చూస్తున్న లెవెల్స్ దగ్గరికి వచ్చాయనుకున్నారేమో, కానీ ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్న దానికంటే అగ్రెసివ్ బయింగ్ డిఐఎస్ దగ్గర నుంచి అయితే కనిపిస్తుంది. ఇది పాజిటివ్ గా చూడాలంటే టెంపరీ కదా, వాళ్ళ దగ్గర ఉంటుంది ఒక లిమిటెడ్ మనీ. ఎఫ్ఐఎస్ ఒక కాన్స్టెంట్ సెల్లింగ్ చేసుకుంటూ వెళ్లారనుకోండి, అది కూడా ఏదో ఒక టైంలో ఎండ్ అయిపోతుంది. బట్ ఇదొక ఇంపార్టెంట్ లెవెల్స్ అని ఎఫ్ఐఎస్ కూడా అనిపిస్తే వాళ్ళు బై చేయడం పక్కన ఉంచితే సెల్ చేయడం అనేది తగ్గిస్తారు కదా. కాబట్టి వాళ్ళ సెల్లింగ్ లెవెల్స్ ఎక్కడ మనకి తగ్గుతున్నాయి అనేది చూడడమే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్. బాటమ్ ఎక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ పెరిగిపోతుంది ఎవరికీ తెలియదు. కానీ ఈ ఫండ్ ఫ్లోస్ మనకి ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గడం, డిఐఎస్ ఒక సపోర్ట్ పెరగడం, ఇదే మార్కెట్స్ రిలేటెడ్ గా ఇది ఒక మంచి జోన్ అనే ఒక ఒపీనియన్ అయితే ఈ ఫండ్ ఫ్లోస్ ద్వారా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ వీడియోస్ లో మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీస్ ఉంటున్నప్పుడు కూడా కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పడుతుంది, ఏ లెవెల్స్ కి రావచ్చు అండ్ అలా గతంలో జరిగిన సందర్భాలు ఏంటి. అండ్ మార్కెట్ లో మనం కొంచెం స్మార్ట్ అనుకొని ముందుగానే ప్రాఫిట్ బుక్ చేసుకొని మార్కెట్ పడితే కొందాం అనుకుంటే కూడా కొన్ని బెస్ట్ డేస్ ని మిస్ అయితే మనకు వచ్చే నష్టం ఏంటి, ఇన్ని డేటా పాయింట్స్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక స్టిల్ ఈ రీసెంట్ ఫాల్ చాలా మంది ఇన్వెస్టర్స్ అయితే షేక్ చేసింది. రీటైలర్స్ ని పక్కన ఉంచుదాం, నాట్ ఈవెన్ ఓన్లీ రీటైలర్స్, బిగ్ ప్లేయర్స్ కూడా, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా ఎల్టీసీజీ ట్యాక్స్ ని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ని గవర్నమెంట్ వెంటనే రిమూవ్ చేయాలి సో దట్ లాంగ్ టర్మ్ లో ఇండియా లాభపడుతుంది అని నిర్మలా సీతారామన్ గారికి నాట్ రీటైలర్స్, బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ని ఆపాలంటే ఇతర మార్కెట్స్ లో వాళ్ళకి ఏ బెనిఫిట్ అయితే ఉందో, ఏ ట్యాక్స్ లేకుండా అయితే ఉందో ఆ ట్యాక్స్ లేకపోవడం ఎఫ్ఐఎస్ కి అండ్ ఈవెన్ రీటైలర్స్ కి కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పరంగా బెనిఫిట్ ఇస్తే టెంపరీగా గవర్నమెంట్ కొంత తక్కువ డబ్బుల్ని స్టాక్ మార్కెట్ నుంచి ట్యాక్స్ రూపంలో ఎర్న్ చేస్తున్నా లాంగ్ టర్మ్ లో అది ఈక్విటీ మార్కెట్స్ ఒక స్టెబిలిటీకి, హెల్త్ కి యూజ్ అవుతుందని రీసెంట్ గా సమీర్ అరోరా గారు అండ్ తన తర్వాత చాలా ఫండ్స్ ని మేనేజ్ చేస్తున్న పీపుల్ కూడా నిర్మలా సీతారామన్ గారిని అయితే రిక్వెస్ట్ చేశారు. అండ్ అలా రిక్వెస్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది అని అనుకోవడం హోప్ అవుతుంది. చేస్తారా లేదా కూడా మనకు తెలియదు. బట్ ఏది ఎలా ఉన్నా మార్కెట్ కంటూ ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ వచ్చిన తర్వాత కూడా ఊరికే సెల్ చేయడానికి కూడా బిగ్ ప్లేయర్స్, ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు కూడా అంత ఆసక్తి చూపించరు. ఆ లెవెల్ ఏంటో ఈ యాక్టివిటీని బట్టి వాళ్ళ ఫర్దర్ సెల్లింగ్ యాక్టివిటీ తగ్గడం అండ్ డిఐఎస్ ఒక మ్యూచువల్ ఫండ్స్ ఒక మోర్ యాక్టివిటీ మనకు కనిపించడం ద్వారా ప్రైమరీగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. బట్ ఇనిషియల్ గా ఒక రోజు 2 రోజులు డేటాను చూసి మనం ఆనందపడితే ఇలానే లాస్ట్ టైమ్స్ లో కూడా కొన్నిసార్లు ఎఫ్ఐఎస్ 1-2 రోజులు బై సైడ్ వచ్చారు, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా వాళ్ళు సెల్ సైడ్ వెళ్ళారు. కాబట్టి కాన్స్టెంట్ గా అట్లీస్ట్ ఒక 1 వీక్ పార్ట్ అయినా సరే వాళ్ళ యాక్టివిటీ 3,000 crores సెల్లింగ్ కంటే తక్కువ ఉండి ఆర్ కన్సిస్టెంట్ గా బయింగ్ సైడ్ వాళ్ళు మనకు కనిపిస్తున్న మార్కెట్ లో స్టెబిలిటీ ఆ టైంలో ఫార్మ్ అయిందన్న ఒక ఒపీనియన్ కి అయితే మనం రావచ్చు. అది యాజ్ ఆఫ్ నౌ అయితే మార్కెట్ లో కనిపించలేదు. ఇవాళ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు, చూద్దాం. ఇవాళ కొంత మార్కెట్ స్ట్రాంగ్ గానే డౌన్ నుంచి రికవర్ అయింది కదా, మరి ఈ రోజు కూడా డిఐఎస్ ఒక సపోర్ట్ తోని, మ్యూచువల్ ఫండ్స్ ఒక సపోర్ట్ తోని రైజ్ అయిందా, ఆర్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ తగ్గి డిఐఎస్ ఒక నార్మల్ యాక్టివిటీ ఉన్న మార్కెట్ బౌన్స్ అయిందా? ఈ కండిషన్ మార్కెట్ సపోర్ట్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్, మార్నింగ్ ఓపెనింగ్ సెషన్ లో ఎందుకు నెగిటివ్ గా మార్కెట్ ఓపెన్ అవడానికి ప్రయత్నించింది. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేయాలి, మన మార్కెట్స్ నెగిటివ్ గా ఓపెన్ అవడానికి ప్రయత్నించింది బట్ క్లోజింగ్ పాజిటివ్ లో అయింది. అట్లీస్ట్ అంటే నిఫ్టీని చూడకండి, స్మాల్ క్యాప్స్ ని చూడండి, ఈవెన్ మిడ్ క్యాప్ ని కూడా చూడండి, పాజిటివ్ లో క్లోజ్ అయింది కదా. బట్ గ్లోబల్ మార్కెట్స్ ని చూడండి, నాస్డాక్ యూఎస్ కి సంబంధించింది నియర్లీ 2.5% పడింది, S&P 500 2% పడింది, యూరోపియన్ మార్కెట్స్ మోర్ దాన్ 2% కరెక్ట్ అయ్యాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా 1 to 2% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. బట్ వెరాజ్ ఇండియా నియర్ టు న్యూట్రల్
న్యూట్రల్ ఆర్ ఇన్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్పేస్ లిటిల్ పాజిటివ్ లో క్లోజ్ అయింది కదా. దీనికి ప్రధానమైన కారణం లెట్స్ ఇవాళ కూడా మార్కెట్ బాగా రెడ్ లో క్లోజ్ అయింది అనుకోండి, ఈ మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ గా క్లోజ్ అయినట్టు కదా. ఏంటి ప్రధానమైన కారణం ఏంటి? మార్చి 4వ తేదీ నుంచి చైనా రిలేటెడ్ గా, మెక్సికో రిలేటెడ్ గా, కెనడా రిలేటెడ్ గా ట్యాక్స్ వేస్తానని ట్రంప్ గారు చేసిన స్టేట్మెంట్స్ చివరి నిమిషంలో ఏమైనా వెనక్కి తగ్గుతారని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అవి ఏం వెనక్కి తగ్గలేదు. మెక్సికో కెనడా రిలేటెడ్ గా 25% టారిఫ్, చైనా రిలేటెడ్ గా అడిషనల్ 10%. అంటే టోటల్ గా ఇప్పుడు చైనా మీద వేస్తున్నది అంటే ఈ అడిషనల్ టారిఫ్ కి ముందు 10% ఉంది, ఇప్పుడు అడిషనల్ గా 10% వేస్తుండడం, టోటల్ 20% టారిఫ్ యుఎస్ రిలేటెడ్ గా వస్తూ ఉండడం. మరి చైనా కామ్ గా ఉండదు కదా. యాక్చువల్లీ చైనా యుఎస్ వాళ్ళు ఇలా టారిఫ్లు వేస్తారన్నప్పుడు మేము వాళ్ళతో డిస్కషన్స్ చేస్తాం, డిస్కషన్స్ తర్వాతే డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. బట్ ఏమనుకున్నారేమో కానీ తర్వాత మార్కెట్ టైంలోనే చైనా వాళ్ళు కూడా 15% టారిఫ్ యుఎస్ రిలేటెడ్ గా కొన్ని ఐటమ్స్ మీద వేస్తూ వాళ్ళ రిలేటెడ్ గా కంపెనీస్ ని కూడా మానిటర్ లో పెడుతున్నారని ఇలా అప్డేట్ చేస్తూ ఉండడం. సో యుఎస్ కి సంబంధించిన కొన్ని ఫార్మ్ ఎక్స్పోర్ట్స్ ని అండ్ వాళ్ళ కంపెనీస్ ని ఈ టారిఫ్ గేమ్ లో ఇన్వాల్వ్ చేస్తున్నారు చైనా వాళ్ళు అంటూ ఉండడం. యుఎస్ వాళ్ళు చైనా మీద వేస్తూ, చైనా వాళ్ళు యుఎస్ మీద వేస్తూ, కంట్రీస్ మీద కాదు కదా వాళ్ళ కంపెనీస్ మీద వేస్తూ, అండ్ మెక్సికో కెనడా రిలేటెడ్ గా 25% టారిఫ్లని, అండ్ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ రిలేటెడ్ గా ఇక్కడ ఇండియా రిలేటెడ్ గా ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి. మరి దీని రిలేటెడ్ గా కూడా టారిఫ్ల గురించి వస్తూ ఉండడం ఇది ఫుల్ ఆఫ్ అన్సర్టెన్ అనమాట. ఇవాల్టి టైంలో మార్కెట్ పడితే కనీసం బాగుంటుంది మాట్లాడుకోవడానికి, ఇందుకు మార్కెట్ పడింది అని కాన్ఫిడెంట్ గా, సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఎలా జరిగింది, అసలు ఏ రీజన్స్ లేదు, జస్ట్ బికాస్ ఆఫ్ ఎఫ్ఐ సెల్లింగ్ ఇండియన్ మార్కెట్స్ పడుతూ వచ్చాయి. గ్లోబల్ మార్కెట్స్ బానే ఉండి ఇండియన్ మార్కెట్స్ పడ్డాయి. అలా ఓవర్ సెల్లింగ్ జరగడం వల్ల, లేకపోతే 22,000 ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి రావడం వల్ల ఓవరాల్ గా మార్కెట్ అయితే ఇవాళ గ్యాప్ డౌన్ అయినా స్టెబిలైజ్ అయితే అయింది. కాబట్టి గ్లోబల్ మార్కెట్స్ అన్ని రెడ్ లో ఉంటున్నా, ఇండియన్ ఈక్విటీ మార్కెట్ స్టెబిలైజ్ అయ్యాయి. అండ్ నిన్నటి వీడియోలో కూడా నేను ఇది మెన్షన్ చేశాను, యుఎస్ మార్కెట్స్ పరంగా మీరు ఇండియన్ మార్కెట్ లో పెట్టాలా లేదా అనేది మీ ఇండివిజువల్ డెసిషన్. బట్ కరెంట్ ఉంటున్న లెవెల్స్ లో నాకు యుఎస్ మార్కెట్స్ తో పోలిస్తే ఇండియన్ మార్కెట్స్ చాలా మంచి వాల్యుయేషన్ కంఫర్ట్ లో ఉన్నాయని అయితే నిన్న మెన్షన్ చేశాను. యుఎస్ మార్కెట్స్ టూ మచ్ కొంచెం స్ట్రెచ్ అయ్యాయి, అందులో కరెక్షన్ రావాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎప్పుడు కూడా ప్రైస్ ని బట్టి మాట్లాడను. 100% పెరిగిపోతే, 200% పెరిగిపోతే ఎక్స్పెన్సివ్ అనో, లేకపోతే 50% పడితే అట్రాక్టివ్ అనో. ఈపీఎస్ ఉంటుంది, ఎర్నింగ్ పర్ షేర్ ఉంటుంది, ఆ ఇండెక్స్ లో ఉంటున్న కంపెనీస్ ఒక ఫర్దర్ గ్రోత్ మొమెంటం ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంది, అండ్ వాళ్ళ రీసెంట్ టైమ్స్ లో మేజర్ కంపెనీస్ హెవీ వెయిట్స్ ఇస్తున్న గైడెన్స్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఇండెక్స్ ఎలా మోతుంది, వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇవాల్టి వీడియోలో కూడా మీకు మన నిఫ్టీ ఈపీఎస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఎలా ఉంది, ఫ్యూచర్ రిలేటెడ్ గా ఎలాంటి ప్రొజెక్షన్స్ ఉన్నాయి, వీటన్నిటి రిలేటెడ్ గా కూడా చాలా ఇంపార్టెంట్ డేటాను షేర్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ యూఎస్ రిలేటెడ్ ఎందుకు నెగిటివ్ గా మాట్లాడుతున్నానంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వచ్చిన యూఎస్ డేటా పాయింట్స్ అన్నిటిని మీరు ఒకసారి సమ్ చేయండి, అంటే ఒకసారి యాడ్ చేయడానికి ప్రయత్నించండి. సర్వీసెస్ డేటా వీక్ గా ఉంది, నిన్న వచ్చిన ఐఎస్ఐ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వీక్ గానే ఉంది, అట్లాంటా వల్ల ఫెడ్ జీడిపి రిలేటెడ్ గా ప్రొజెక్షన్ డేటా కూడా వీక్ గా ఉంది. ఓవరాల్ వాళ్ళ ఎకానమీ రిలేటెడ్ గా ఉన్న డేటా అంతా ట్రంప్ గారు వచ్చినప్పటి నుంచి మొత్తం డిస్టర్బ్ అయింది, డీవియేట్ అయింది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో గ్రోత్ స్లో డౌన్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఫెడ్ వాళ్ళు ఏం చేయాలి, గ్రోత్ ని పికప్ చేయడానికి రేట్ కట్ చేయాలా, మరి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కదా. సో చాలా రాంగ్ సిచ్యువేషన్ లో యూఎస్ రిలేటెడ్ గా ఎకానమీ అయితే ప్రెసెంట్ అయితే మూవ్ అవుతుంది. డోంట్ నో ఎప్పుడు అక్కడ మ్యాసివ్ కరెక్షన్ వస్తుంది, ఏ పాయింట్ లో అక్కడ కొంత మార్కెట్స్ బ్యాక్ సీట్ తీసుకుంటాయని. బట్ నేనైతే ఎక్కువ యాక్టివ్ గా డబ్బులు పెట్టే కండిషన్ లో ప్రెసెంట్ యూఎస్ మార్కెట్స్ లేవు. ఇది నేను మీకు క్లియర్ గా చెప్తే, ఒకవేళ అక్కడ ఏదైనా మంచి కరెక్షన్ కనిపిస్తుంటే ఇమీడియట్ గా జంప్ అవడం కాకుండా కొంత సెటిల్ అయిన తర్వాత కొంత టైం ఇవ్వండి. మన మార్కెట్స్ చూసారు కదా చాలా టైం పాయింట్ నుంచి పడుతూ స్టెబిలైజ్ అవడానికి కూడా ఇంకా టైం తీసుకుంటున్నాయి. అలానే యూఎస్ మార్కెట్స్ లో కూడా ఒక డీసెంట్ కరెక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, అక్కడ కూడా 20, 30, 40% కరెక్షన్ స్టార్ట్ అయింది అనుకోండి, అన్నెసరిగా అక్కడ మార్కెట్స్ లో ఈ పాయింట్ లో పెట్టడంలో లాజిక్ ఉండదు. కాబట్టి ఏ మార్కెట్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి, రిస్క్ తక్కువ, రివార్డ్ ఇచ్చే ప్రాబబిలిటీతో ఉన్నాయనేది కూడా ఇన్వెస్టర్స్ టైం టు టైం చెక్ చేసుకొని వేరియస్ కంట్రీస్ రిలేటెడ్ గా కూడా వాళ్ళ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో యాక్చువల్ గా ఇవాళ మార్కెట్ పాజిటివ్ లో ఎండ్ అయిందని ఆనందపడాలా, లేకపోతే చైనా రిలేటెడ్ గా, కెనడా రిలేటెడ్ గా, మెక్సికో రిలేటెడ్ గా ట్రంప్ గారు తీసుకుంటున్న ఈ ట్రేడ్ డెసిషన్స్ ట్రేడ్ వార్ ని మొదలు పెడుతున్నాయి. దానికి అనుగుణంగా మెక్సికో వాళ్ళు, కెనడా వాళ్ళు కూడా యుఎస్ రిలేటెడ్ గా ట్యాక్స్లు వేస్తారని, చైనా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారని, మరి దీనికి రెస్పాన్స్ గా యుఎస్ వాళ్ళు ఏం చేస్తారు? అండ్ మన ఇండియా మీద ఇంపాక్ట్ రాకుండా ఆల్రెడీ డిస్కషన్స్ యుఎస్ తో ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా అసలు ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది? ట్రేడ్ డిస్కషన్స్ అన్ని కూడా ట్రంప్ గారు ఏదైతే కోరుకుంటున్నారో యుఎస్ కి వచ్చే అన్ని కంపెనీలు వాళ్ళ బిజినెస్ చేయాలి, కెనడా మెక్సికోలో ఉండి కాదు అనేదైతే తను అనుకోని ఇలాంటి ట్యాక్స్లు వేస్తున్నారు, మరి ఆ కంట్రీస్ కూడా వేస్తూ పోతే ఈ ఎంటైర్ సినారియో ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మార్కెట్స్ రిలేటెడ్ గా ఖచ్చితంగా అన్సర్టనే. వాళ్ళ మార్కెట్ పెరిగింది కదా అని అది మార్కెట్స్ కి పాజిటివ్ ఏం కాదు కదా. ప్రాబబ్లీ రీసెంట్
రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ బాగా పడి ఇంకా ఇక్కడి నుంచి సెల్ చేయడానికి లాజిక్ లేక బిగ్ ప్లేయర్స్ ఇవాళ మన ఇండియన్ మార్కెట్స్ ని కొంత అవాయిడ్ చేసి ఉండొచ్చు. బట్ ఫర్దర్ మోర్ యూఎస్ రిలేటెడ్ గా వస్తున్న ఈ ఒక్కొక్క అప్డేట్ కూడా ఎంత మన మార్కెట్ మంచి వాల్యుయేషన్ లో ఉన్నా వచ్చే వర్స్ న్యూస్ ఎంతో కొంత మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయడానికే ట్రై చేస్తుంది కదా. డైరెక్ట్ గా కాకపోతున్నా ఇండియా ఎకానమీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ కాకపోతున్నా ఇండైరెక్ట్ గా ఎఫ్ఐఎస్ చేస్తున్న సెల్లింగ్ అయినా మార్కెట్స్ ని తీసుకువెళ్తుంది. కాబట్టి గ్లోబల్ గా జరుగుతున్న ఈ ట్రేడ్ వార్ ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్స్ కి ఫస్ట్ మంచిది కాదు. ముందుగా యుఎస్ మార్కెట్స్ కి మంచిది కాదు, ఏషియన్ మార్కెట్స్ కి మంచిది కాదు, యూరోపియన్ మార్కెట్స్ కి మంచిది కాదు. అందులో రీసెంట్ టైమ్స్ లో మన మార్కెట్స్ కొంత ఎక్కువ పడ్డాయి కాబట్టి ఆ ఇంపాక్ట్ అయ్యే వరుసలో మనం చివరి ఉంటాం. బట్ ఇంపాక్ట్ అయితే గ్లోబల్ గా కనిపిస్తుంది ట్రేడ్ వార్ రిలేటెడ్ గా మాత్రం. అండ్ మార్కెట్ పడుతుంది కదా, అన్ని నెగిటివ్ గా ఉన్నాయి కదా, కాబట్టి మనం పాజిటివ్ థింగ్స్ ని పెద్దగా ఫోకస్ చేయమేమో. బట్ మీరు గుర్తుంచుకోండి, ఒకప్పుడు చాలా చాలా అన్సర్టనిటీగా ఉన్న ఈ బాండ్ డీల్స్ కంప్లీట్ గా కూల్ ఆఫ్ అయిపోతున్నాయి. 4.8 4.7 దగ్గరగా ఉన్న బాండ్ డీల్స్ 4.15% దగ్గరకు వచ్చాయి 10-year బాండ్ డీల్స్. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా 108 109 110 దగ్గరకు కూడా వెళ్ళిపోతుంది కాస్త ఇప్పుడు 105.97 దగ్గరకు వస్తుండడం. రీసెంట్ టైమ్స్ నుంచి ఉంటున్న యూఎస్ రూపీ రిలేటెడ్ గా ఉంటున్న ఫ్యాక్టర్ కూడా కొంత స్టెబిలైజ్ అవుతూ ప్రెసెంట్ 87.3 దగ్గర ఉంటూ ఉండడం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వెనస్డే అంటే రేపు మనకి చైనాకు సంబంధించిన ఎన్పిసి వాళ్ళ పార్లమెంట్ మీటింగ్ అయితే జరగబోతుంది 2 సెషన్స్ లో. వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ చేస్తారా అని చూడాలి. మరి ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్స్ తో ఎన్పిసి నేషనల్ పీపుల్ కాంగ్రెస్ ఒక మీటింగ్ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ డేటా పాయింట్ ని ఇంతలా అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే మాత్రం తప్పకుండా మన వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ మీకు గుర్తుంటే గతంలో కూడా ట్రంప్ గారు టారిఫ్లు వేస్తే ఇండియన్ కంపెనీస్ పై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందని చాలా డీటెయిల్స్ ని మీకు షేర్ చేశాను కదా. ఇప్పుడు కొంత ఇంట్రెస్టింగ్ డేటా ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న రిపోర్ట్ ద్వారా అయితే అర్థమవుతుంది. ఈ డేటా మీకు ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో జీ బిజినెస్ అండ్ సిఎన్బిసి రిలేటెడ్ గా పనిచేసిన యాంకర్ గారు ఒకరు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఎంటర్ క్రెడిట్ తనకు వెళ్తుంది. బట్ ఈ డేటా మీకు షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ఇక్కడ గమనిస్తే ప్రాజ్ వాళ్ళకి దీని కారణంగా లాభం ఉంటుందని, కమింగ్ టైమ్స్ లో యుఎస్ లో ఒకవేళ ఇథనాల్ ప్లాంట్స్ ని ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే అది ప్రాజ్ వాళ్ళకి లాభం ఉంటుందని, వెరస్ త్రివేణి టర్బైన్ వాళ్ళకి ఎటువంటి ఇంపాక్ట్ లేకపోతున్నా అంటే పాజిటివ్ ఇంపాక్ట్ లేకపోతున్నా ఎల్జీ ఎక్విప్మెంట్స్ వాళ్ళకి 25% యుఎస్ రెవెన్యూ షేర్ ఉండడం కారణంగా కొంత బెనిఫిట్ ఉంటుందని. చైనా మీద ఇప్పుడు టారిఫ్లు వేస్తున్నారు కాబట్టి గతంలో 10% ఇప్పుడు అడిషనల్ గా 10% పెంచి 20% చేస్తున్నారు కాబట్టి చైనా నుంచి వస్తున్న ఎక్స్పోర్ట్స్ యుఎస్ కి వెళ్ళేటివి కాస్ట్లీ అయిపోవడం కారణంగా ఇండియన్ ఫార్మా ప్లేయర్స్ కి అడ్వాంటేజ్ ని ఇస్తుందని. బికాస్ యుఎస్ టారిఫ్ ఇండియన్ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా 0 దగ్గరగా ఉంది. మరి వేస్తారో లేదో తెలియదు మన మీద కూడా. బట్ ఓవరాల్ ఇండియన్ ఫార్మా కంపెనీస్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ ఉందని. వెరాస్ కెమికల్స్ రిలేటెడ్ గా కూడా వినతి ఆర్గానిక్స్, నవీన్ ఫ్లోరిన్ 31%, వినతి ఆర్గానిక్స్ 21%, నవీన్ ఫ్లోరిన్ ఒక ఎక్స్పోర్ట్స్ ఉంటాయని. ఈవెన్ వాటికి చైనా నుంచి ఎటువంటి డైరెక్ట్ మేజర్ కాంపిటీషన్ లేకపోతున్నా యుఎస్ లోకి వెళ్ళి ఒక ప్లాన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే లోకల్ మ్యానుఫాక్చరింగ్ తో పోలిస్తే 2 టైమ్స్ దగ్గరగా హైయర్ కాస్ట్ అవుతుంది. కాబట్టి చాలా కంపెనీస్ ఈ హైయర్ టారిఫ్ తో మోస్ట్లీ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ని ఆపుతుంటే ఇండియన్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఇస్తుందని. వెరాజ్ ఆటో కంపెనీస్ కి వస్తే మాత్రం టాటా మోటార్స్ జేఎల్ఆర్ బిజినెస్ ఉంది కదా, యూరోప్, యుఎస్ఏ అండ్ చైనా రిలేటెడ్ గా. సో అలా యూరోప్ లో ఉంటున్న బిజినెస్ మీద వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడుతుందని. బికాస్ జేఎల్ఆర్ కి ఎటువంటి యుఎస్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్స్ కూడా లేవని. సో ఇక్కడ టాటా మోటార్స్ జేఎల్ఆర్ బిజినెస్ కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉందని. వెరాజ్ కేబుల్ కంపెనీస్ లైక్ అపార్ ఇండస్ట్రీస్ కి గతంలో యుఎస్ సప్లై లైసెన్స్లు ఉన్నాయని. ఒకవేళ చైనా వాళ్ళ రిలేటెడ్ గా డంపింగ్ తగ్గుతుంటే బికాస్ ఆఫ్ ఈ హైయర్ టారిఫ్ దాన్ని ఈ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుందనేలా ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళ రిపోర్ట్ అయితే అప్డేట్ చేస్తూ ఉంది. సో ఇది కొంత లాజికల్ గానే ఉంటుంది కదా. చైనా రిలేటెడ్ గా హైయర్ టారిఫ్లు పడి చైనా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ యుఎస్ కి తగ్గితే ఇండియా రిలేటెడ్ గా ఉన్న ఏ కంపెనీస్ కి ఇందుకు కారణంగా లాభం చెందుతాయని. మెయిన్లీ క్యాపిటల్ గుడ్ కంపెనీస్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ అయితే కనిపిస్తుంది. ఫార్మా, కెమికల్స్, ఆ కెమికల్స్ లో కూడా సర్టెన్ ప్లేయర్స్ కి మాత్రమే ఎడ్జ్ ఉంటుందనేలా. బట్ ఆటో కంపెనీస్ లో మాత్రం టాటా మోటార్స్ వాళ్ళకి యుఎస్ లో ఎటువంటి ప్లాన్స్ లేక యూరోప్ లో ఉంటున్న ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అయితే అది అక్కడ రిస్క్ అయ్యే ఛాన్స్ ఉందనేలా డేటా కనిపిస్తుంది. హోప్ ఈ డేటా మీకు వాల్యుబుల్ గా ఉందని. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇవాళ జెన్సోల్ ఇంజనీరింగ్ ని మీరు గమనిస్తే స్టాక్ 20% దగ్గరగా పడింది కదా. ప్రధానమైన కారణం మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. వాళ్ళు ఏదైతే అప్పు తీసుకున్నారో ఆ అప్పుకు గాను వాళ్ళు కట్టాల్సిన డబ్బుల్ని సకాలంలో చెల్లించకపోతూ ఉండడం. కేర్ ఒక రేటింగ్ సంస్థ ఈ జెన్సోల్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ బ్యాంక్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా డిఫాల్ట్ రేటింగ్ అయితే తీసుకురావడం జరిగింది. గతంలో బీబీ ప్లస్ రేటింగ్ ఉండేది, దాన్ని డి కి తీసుకొచ్చారు. డి అంటే డిఫాల్ట్. దీని అర్థం ఏంటంటే ఈ కంపెనీకి సంబంధించిన బాండ్లు ఎవరైనా కొనుక్కుంటే ఇండైరెక్ట్ గా వీళ్ళకి ఎవరైనా మీరు డబ్బులు ఇస్తే బాండ్స్ తీసుకొని మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ, డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందనేలా డి అనే రేటింగ్ కి వీళ్ళ డెట్ ఫెసిలిటీస్ ని కేర్ వాళ్ళు డౌన్ గ్రేడ్ చేస్తుండడం, స్టాక్ కి వాళ్ళ ఫాలో అవుతుండడం బ్యాక్ ఉంటున్న ప్రధానమైన
ప్రధానమైన కారణం. అండ్ దీనికి ముందు కూడా మీరు అబ్జర్వ్ చేశారంటే ప్రమోటర్స్ భారీ మొత్తంలో వాళ్ళకి సంబంధించిన షేర్స్ ని ప్లెడ్జ్ లో పెట్టారు. ఇన్ఫాక్ట్ ఆ ప్లెడ్జ్ ని రిమూవ్ చేయడానికి ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అన్మోల్ సింగ్ అనే అతను 2,15,000 షేర్లని అమ్మి స్ట్రాటజిక్ గా ప్లెడ్జ్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కూడా మేనేజ్మెంట్ చెప్పడానికి ప్రయత్నించింది. బట్ ఒక్కసారి మీరు ఈ కంపెనీ రిలేటెడ్ గా షేర్ హోల్డింగ్ ని అబ్జర్వ్ చేస్తే ఈ అన్మోల్ సింగ్ జగ్గి అనే ఒక వర్డ్ ని విన్నాం కదా, అతను ఏదైతే షేర్ ని సెల్ చేశాడు అని మనం అనుకుంటున్నామో అది ఈ రేటింగ్ కి ముందు కొద్ది రోజుల ముందు జరుగుతూ ఉండడం, కొద్ది రోజుల క్రితమే తన ఈ షేర్ ని ఇలా సెల్ చేస్తూ ఉండడం. ప్లెడ్జింగ్ తగ్గిందా లేదనే డేటా ఇప్పుడు అవైలబిలిటీలో లేదు. సో ఇలా కేర్ రేటింగ్ వాళ్ళు డిఫాల్ట్ రేటింగ్ ఇస్తారన్న దానికి కొద్ది రోజుల ముందు ప్రమోటర్స్ చేస్తున్న సెల్లింగ్ కూడా ఇన్వెస్టర్స్ లో కొంత డిస్టర్బెన్స్ అయితే వాళ్ళకి క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 1 కోటి షేర్ల దగ్గరగా పిఎఫ్సి వాళ్ళకి వీళ్ళు తాకట్టు పెట్టారు డబ్బుల కోసం. రేపొద్దున ఆ పిఎఫ్సి కానీ ఆ బ్యాంక్స్ ఎవరికైనా సరే వీళ్ళ షేర్స్ ని ఎవరినైతే ప్లెడ్జ్ చేస్తున్నారో వాళ్ళకి సకాలంలో డబ్బులు కట్టలేకపోతే మరి ఆ షేర్స్ ని కూడా వాళ్ళు అమ్మే ప్రయత్నం చేస్తారు కదా, అది కూడా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఓవరాల్ ఇక్కడ లిక్విడిటీ రిలేటెడ్ గా కంపెనీ ఒక క్యాష్ అండ్ బిజినెస్ పరంగా వాళ్ళు ఫర్దర్ గా వాళ్ళ డెట్ ని సర్వ్ చేయడానికి వాళ్ళు సఫిషియెంట్ గానే బిజినెస్ తో ఉన్నారు, వాళ్ళు సఫిషియెంట్ గానే కమింగ్ టైమ్స్ లో డెట్ ని సర్వ్ చేయగలరని మేనేజ్మెంట్ బయటకు వచ్చి ప్రాపర్ డేటాతో కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే స్టాక్ ధర స్టెబిలైజ్ అవుతుందేమో. కానీ మార్కెట్ లో అయితే చాలా క్వశ్చన్స్ లైక్ వాళ్ళ ప్లెడ్జ్డ్ షేర్స్ ఆల్రెడీ కోటి షేర్స్ దగ్గరగా ప్రమోటర్ ప్లెడ్జింగ్ అనేది ప్రెసెంట్ 82% దగ్గరగా పెరిగి కోటి షేర్ల దగ్గరగా ఈ పిఎఫ్సి దగ్గర ఇంకొన్ని బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉన్నవి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు తీసుకున్న అప్పులకి డబ్బులు కట్టలేక డిఫాల్ట్ రేటింగ్ ఏదైతే వచ్చిందో అలానే మిగిలిన ఆ షేర్స్ కూడా సకాలంలో డబ్బులు కట్టలేక వీళ్ళు ఇబ్బంది పడితే మరి ఆ క్రెడిటర్స్ ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు తీసుకునే ఫర్దర్ డెసిషన్స్ బిగ్ అన్సర్టనిటీని క్రియేట్ చేస్తాయి. కాబట్టి మేనేజ్మెంట్ బయటికి వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది. అండ్ ఈ సోషల్ మీడియాలో కొంచెం బానే హైప్ అయిన స్టాక్ ఆల్మోస్ట్ 400 షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి 94,000 షేర్ హోల్డర్స్ దగ్గరగా ఇందులో చాలా మంది రీటైలర్స్ ఉన్నారని ఏదైతే అర్థమవుతుంది. మన వాళ్ళలో ఎవరైనా దీన్ని హోల్డ్ చేస్తున్నారా? బికాస్ చాలా ఎక్కువ మంది దీంట్లో మన వాళ్ళు కూడా ఉంటుంటే దీని రిలేటెడ్ గా ఎంటైర్ టీమ్ కొంత కూర్చొని ఫర్దర్ డేటాని ఏమైనా షేర్ చేయగలిగేది ఉన్నా అండ్ కమింగ్ టైమ్స్ లో ఏదైనా స్మాల్ ఈవెంట్స్ దీంట్లో జరుగుతున్నా టైం టు టైం అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇది మీరు హోల్డ్ చేస్తుంటే ఏ ధరలో హోల్డ్ చేస్తున్నారు, ఏ లాజిక్ తో ఇది కొన్నారన్నది కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఈ పీడిఎఫ్ ని తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి. మీకు పైన టాప్ పిక్స్ అని కనిపిస్తుంటది, సరే ఇది ఏదైనా స్టాక్స్ గురించి ఏమో అనుకుంటారు. ఎస్ ఇన్ఫాక్ట్ ఇది స్టాక్స్ గురించే, బట్ అది ఎంటైర్ పీడిఎఫ్ లో 10% మాత్రమే. యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు ఇక్కడ నుంచి కమింగ్ టైమ్స్ లో లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో ఏ కంపెనీస్ పెరిగే ఆస్కారం ఉంది, ఎంతవరకు పెరిగే ఆస్కారం ఉంది, అప్ సైడ్ ఎంత వెళ్ళొచ్చు అని వాళ్ళు ఒక లిస్ట్ అనుకుంటున్నారు. ఆ లిస్ట్ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. బట్ ఈ లిస్ట్ చూపించడానికి అయితే నేను ఈ పీడిఎఫ్ ని మీకు ప్రెజెంట్ చేయట్లేదు. ఈ పీడిఎఫ్ ని ఇంకొంత కిందకి మీరు స్క్రోల్ చేస్తూ వస్తే ఏ పాయింట్స్ లో గోల్డ్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, నిఫ్టీ 50 కానీ ఏ పాయింట్స్ లో ఏవి స్ట్రాంగ్ గా పెరిగాయన్నది ఉంటుంది. దాని కిందకు వస్తే ఒక పాయింట్ లో కరెక్షన్, ఎంత కరెక్షన్ ఎన్ని నెలలు ఉంది, బట్ దాని తర్వాత మళ్ళీ రికవరీ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎంత టైం పీరియడ్ లో మళ్ళీ మార్కెట్స్ ఎంతెంత పెరిగాయని మీకు 1990 దగ్గర నుంచి ఈ రీసెంట్ ఫాల్స్ వరకు ప్రతి ఫాల్ ని కవర్ చేస్తూ ఇన్ఫాక్ట్ ప్రెసెంట్ కూడా ఇది చూడండి, ఇక్కడ ఈ పాయింట్ లో చూడండి మార్కెట్ ఇక్కడ పడింది, మళ్ళీ దానికి రికవరీ ఎంత ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ మాట్లాడుకుంటాం. ఇలాంటి పీడిఎఫ్ కొన్ని నెలల తర్వాత వచ్చినప్పుడు ఇయర్ స్టార్టింగ్ లో ఇలా ఇంత పడింది, ఇంత టైం పీరియడ్ తర్వాత ఇంత రికవర్ అయింది అనే ఒక డేటా కూడా లైక్ ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టే హిస్టరీలో రికార్డ్ అవుతుంది. అండ్ ఇంకొంత స్క్రోల్ చేస్తూ వచ్చారంటే క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ టైం టు టైం ఏ సెక్టార్స్ ఎలా పర్ఫార్మ్ చేశాయి, స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, లార్జ్ క్యాప్స్ అండ్ సెక్టోరియల్ వైడ్ గా కూడా క్వార్టర్లీ బేసిస్ తో ఎలాంటి రిటర్న్స్ మనకు కనిపించాయి, ఏ క్వార్టర్స్ లో ఎలాంటి రిటర్న్స్ ఏ సెక్టార్స్ డెలివర్ చేశాయన్న డేటా. అండ్ 2022 లో కూడా సిమిలర్ గా మనకు ఎఫ్ఐఎస్ సెల్ చేశారు కదా, 18,477 దగ్గర నుంచి నిఫ్టీ ఆ టైంలో 15,293 కి పడింది. సిమిలర్ గా 17% దగ్గరగా పడింది. ఇప్పుడు కూడా ఇంచుమించు అంతే ఫాల్ నిఫ్టీలో. అండ్ తర్వాత ఎలా మళ్ళీ మార్కెట్ రికవర్ అయిందని ఒక ఎగ్జాంపుల్ ని కూడా వీళ్ళు చూపిస్తూ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అండ్ మార్కెట్ ఒక డౌన్ ఫాల్ ఆ పాయింట్ లో 9 మంత్స్ కంటిన్యూ అయిందని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ డేటాని మీరు చూడండి, నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ లో ఉంటున్న నెంబర్ ఆఫ్ స్టాక్స్ తో మోర్ దాన్ 10% పడినవి అన్ని ఉన్నాయి. మోస్ట్లీ 94% ఆఫ్ ద స్టాక్స్ 10% అబోనే పడ్డాయి. బట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని 40% దగ్గరకు వచ్చారనుకోండి, స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన ప్రతి 2 స్టాక్స్ లో ఒక స్టాక్ మోర్ దాన్ 40% పడింది రీసెంట్ టైమ్స్ లో కరెక్షన్ లో. బికాస్ మీకు స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ లో ఆ రేంజ్ లోనే కరెక్షన్ ఉంది. అది కూడా బ్యాడ్ పక్కన పెడితే 2 స్టాక్స్ లో ఒక స్టాక్ రీసెంట్ 52 వీక్ హై దగ్గర నుంచి 40% కరెక్ట్ అయింది, 30% కరెక్ట్ అయింది. మినిమం టు మినిమం 74% ఆఫ్ ఎంటైర్ స్టాక్ మార్కెట్ లో, అంటే ప్రతి 4 స్టాక్స్ లో 3 స్టాక్స్ మినిమం 30% దగ్గరగా కూడా కరెక్ట్ అయ్యాయి. ఇక్కడ నుంచి కొంత స్క్రోల్ చేస్తూ వస్తే వాల్యుయేషన్స్ రీసెంట్ టైమ్స్ లో హైస్ నుంచి ఎలా కరెక్ట్ అయ్యాయి, వాటి యావరేజ్ పిఈ ఏంటి,
ఏంటి, 12 months ఫార్వర్డ్ పి ఏంటి, ఈ డేటా ఉంటుంది. బట్ ఇది కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మార్కెట్ పడింది పెరిగింది అది తర్వాత విషయం. FY20 or 21 టైంలో నిఫ్టీ ఒక ఈపీఎస్ ఎంత, ఎర్నింగ్ పర్ షేర్ ఎంత అనేది మీరు చూస్తే 500 450 దగ్గరగా ఉండేది కాస్త ఇప్పుడు 1328 దగ్గరికి వెళ్ళింది. అంటే ఆ పాయింట్ నుంచి ఈజీగా విత్ ఎర్నింగ్స్ మార్కెట్ 2 times అయి ఉండాలి. ఈ వైరస్ కి ఫాల్ ముందు ఎక్కడుంది మార్కెట్ నిఫ్టీ? సుమారుగా 11,000 12,000 దగ్గర కదా. ఆ పాయింట్ లో 500 450 దగ్గరగా ఈపీఎస్ ఉన్నది కాస్త ఇప్పుడు 1300 ఈపీఎస్ కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి నిఫ్టీ డబుల్ అవడంలో సర్ప్రైజ్ ఏం అవ్వాల్సిన నీడ్ లేదు కదా. అంటే 24,000 దగ్గర నిఫ్టీ ఉండడంలో పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు. బికాస్ గతంలో ఉంటున్న సిఏజిఆర్ గ్రోత్, ఇండియన్ కంపెనీస్ ఒక గ్రోత్ 7% దగ్గరగా మూవ్ అయింటే ఈ రీసెంట్ ఇయర్స్ లో 14% దగ్గరగా పెరిగింది. సో ఎర్నింగ్స్ లో కూడా అంత స్ట్రాంగ్ గ్రోత్ ఉంది మన ఇండియన్ మార్కెట్స్, పర్టికులర్ గా లార్జ్ క్యాప్స్ రిలేటెడ్ గా. బికాస్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ని డిఫరెంట్ సినారియోస్ తో చూడాలి కాబట్టి రీసెంట్ టైమ్స్ అన్నిట్లో కూడా ప్రతిదీ లార్జ్ క్యాప్స్ ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. గుడ్ గ్రోత్ మొమెంటం కూడా మనకు లార్జ్ క్యాప్స్ లో కనిపిస్తూ ఉండడమే. నిఫ్టీ అంతలా పెరిగినా మనం మరీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోయింది. మనం ఆ 12,000 మైండ్ సెట్ ని మైండ్ లో ఉంచుకొని 18,000 వచ్చేయాలి, 15,000 వచ్చేయాలి, 14,000 వచ్చేయాలి అనుకోవడం. మరి పెరిగిన ఈపీఎస్ లు బిజినెస్లు కదా, మార్కెట్ పడింది కదా అని చెప్పి రాత్రికి రాత్రి బిజినెస్ లన్నీ హాఫ్ అయిపోవు కదా. స్టాక్ ప్రైస్ హాఫ్ అవ్వచ్చు, బిజినెస్ హాఫ్ అవ్వదు కదా. సో అలా ఈ పీడిఎఫ్ రిలేటెడ్ గా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ అయితే ఉంటాయి. ఇది మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, వీలైతే రీడ్ చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను ఒక్కటైతే చెప్పాలనుకుంటున్నాను, గుడ్ ప్రైస్ గుడ్ న్యూస్ రెండు ఒకేసారి రావు. ఇది ఎప్పటికీ మైండ్ లో ఉంచుకోండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, గుడ్ ప్రైస్ గుడ్ న్యూస్ రెండు ఒకేసారి ఇప్పుడు రావు. అంతా బాగున్నప్పుడు మీకు మంచి ధర దొరకదు, మంచి ధర దొరుకుతున్నప్పుడు అంతా బాగుందనే న్యూస్ కూడా మీకు ఉండదు. ఈ ఒక్క లైన్ ని మీరు అర్థం చేసుకోగలిగారంటే మార్కెట్ ఒక రియాలిటీ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ బ్రాండ్ ని పెంచుకోవడం కోసం L&T ఫుడ్స్ వాళ్ళు షారుఖ్ ఖాన్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యారు అని చెప్తున్నారు. ఇది కంపెనీ రిలేటెడ్ గా అంత ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ గా లేదేమో. స్టాక్ ఇవాళ 4% దగ్గరగా పడింది. బట్ బ్రాండ్ అంబాసిడర్స్ ని పెట్టుకొని బ్రాండ్స్ ని మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ లోకి తీసుకువెళ్ళడానికి అయితే ప్రీమియమైజేషన్ సెగ్మెంట్ లోకి బ్రాండ్స్ ప్రయత్నిస్తుంటాయి. యూజువల్ గా రైస్ అనేది కమోడిటీ ప్రొడక్టే, బట్ దాన్ని కూడా ప్రీమియమైజేషన్ చేసి దాన్ని కూడా ఒక రైస్ ఏమో 100, ఇంకొక రైస్ ఏమో 150, 200, 300 రైస్ కూడా డిపెండింగ్ అపాన్ ద ఏజ్, రైస్ ఒక ఏజ్ కానీ ఎంత ఓల్డ్ అయిందని కానీ అండ్ వాటి క్వాలిటీని బట్టి వీళ్ళు మార్కెటింగ్ చేస్తుంటారు. కాబట్టి ప్రాబబ్లీ వాళ్ళు స్టెప్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. బట్ ఇనిషియల్ రియాక్షన్ అయితే మార్కెట్ ది నెగిటివ్ గానే ఉంది. మేబీ ఇలాంటి స్టార్స్ కి కొన్ని కోట్లలో ఇవ్వాల్సి ఉంటుంది కదా రెమ్యూనరేషన్, దాని కారణంగా మార్జిన్స్ డ్రాప్ అవుతాయని ఒక ఫియర్ కావచ్చు. నెక్స్ట్ సెబీ వాళ్ళ రిలేటెడ్ గా ఇవాళ బాంబే హైకోర్టులో వాదనలు ఉంటాయని అనుకున్నాం కదా. బాంబే హైకోర్టు వాళ్ళైతే స్టే విధించడం జరిగింది. FIR నేమ్ పెట్టద్దు, ఎక్స్ సెబీ చైర్మన్ గారి మీద అండ్ BSEకి సంబంధించిన అఫీషియల్స్ మీద కూడా పెట్టకండి. ఇది 1994 కేసు. అప్పట్లో ఉంటున్న IPO లిస్టింగ్ కి ఇప్పుడు దానికి అసలు లింక్ ఏంటి, ఇప్పుడు ఉంటున్న అఫీషియల్స్ కి లింక్ ఎలా ఉంది, కాబట్టి వాళ్ళ మీద అయితే ఎటువంటి FIR ని నమోదు చేయద్దనేలా రిలీఫ్ నైతే ఎక్స్ సెబీ చైర్మన్ అయిన మదాబీ పూరి గారికి BSE అఫీషియల్స్ కి బాంబే హైకోర్టు వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. స్టే అయితే విధించారు, బట్ హియరింగ్స్ అయితే ఫర్దర్ గా కూడా కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ సెనరస్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ 6% దగ్గరగా పెరిగింది కదా. ప్రధానమైన కారణం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ దగ్గర నుంచి 14 ANDAs ని అక్వైర్ చేస్తున్నట్లు. యూజువల్ గా ఫార్మా స్పేస్ లో ఒకటి NDA ఉంటుంది, న్యూ డ్రగ్ అప్లికేషన్, ANDA ఉంటుంది, అబ్రివేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్. NDA అంటే ఒక కొత్త డ్రగ్, వెరస్ ANDA అంటే ఆల్రెడీ ఉన్నదానికి జెనరిక్ వర్షన్ అన్నమాట. అలా వీళ్ళు 14 జెనరిక్ వర్షన్స్ ని డాక్టర్ రెడ్డిస్ వాళ్ళ దగ్గర నుంచి అక్వైర్ చేస్తున్నట్టు. అందులో 13 అప్రూవ్ అయిపోయినవే, ఒకదానికి ఇంకొంచెం అప్రూవల్ రావాలి. దీని కారణంగా $421 మిలియన్ ఒక మార్కెట్ షేర్ ని గెయిన్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వీళ్ళ US పోర్ట్ఫోలియోని అండ్ హై వాల్యూ జెనరిక్ సెగ్మెంట్ ని స్ట్రెంథెన్ చేస్తుంది. నెక్స్ట్ కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా HBL పవర్ వాళ్ళకి ఆర్డర్ లభించిందని, దీని ఒక విలువ 148,44,00,000 అని. ఇది వెస్ట్ సెంట్రల్ రైల్వే భోపాల్ డివిజన్ నుంచి లభించిన ఆర్డర్ అనేలా అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ హరిఓం పైప్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా రెన్యూబుల్ ఎనర్జీ స్పేస్ లోకి ఎంటర్ అవుతున్నట్లు అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ ఇందులో భాగంగా వీళ్ళకి 60 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ లభించిందని హరిఓం పైప్స్ వాళ్ళైతే అప్డేట్ చేశారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి KG-D6 గ్యాస్ డిస్ప్యూట్ రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచి ఇష్యూ అయితే నడుస్తుంది కదా. దీని రిలేటెడ్ గా ఢిల్లీ హైకోర్టు వాళ్ళు సింగిల్ జడ్జ్ అయితే గవర్నమెంట్ సైడ్ కాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ సైడ్ $1.55 బిలియన్ సంబంధించిన ఆర్బిట్రేషన్ ని ప్రకటించడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ న్యూస్ ఫర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్టాక్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా యూరోప్ కు సంబంధించిన డిఫెన్స్ స్టాక్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే జెలెన్స్కీ గారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, తనకి కంప్లీట్ గా మద్దతు యూరోప్ వాళ్ళు ఇస్తూ ఉండడం అండ్ కమింగ్ టైమ్స్ లో US ఒకవేళ ఏదైనా చేస్తూ ఉన్నా వాళ్ళ దగ్గర డిఫెన్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే
డిఫెన్స్ రిలేటెడ్ గా హెవీ స్పెండింగ్ చేయాలనేలా అక్కడ ఉంటున్న నేషన్స్ తీసుకుంటున్న డెసిషన్స్ అక్కడ ఉంటున్న డిఫెన్స్ కంపెనీస్ కి ఏదైనా అడ్వాంటేజ్ వస్తుందా అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తో అయితే అక్కడ డిఫెన్స్ కంపెనీస్ అయితే పెరుగుతున్నాయి. అండ్ కమింగ్ టైమ్స్ లో ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ మళ్ళీ సెంటర్ స్టేజ్ తీసుకుంటే డిఫెన్స్ కంపెనీస్ మళ్ళీ హైలైట్ అయ్యేలాగా ఈ రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్న ఫ్యూ ఈవెంట్స్ తో డిఫెన్స్ స్పేస్ రిలేటెడ్ గా అయితే ఫోకస్ అయితే షిఫ్ట్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ $150 బిలియన్ దగ్గరగా యూరోపియన్ కమిషన్ పాన్ యూరోపియన్ డిఫెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా లోన్స్ అయితే ప్రకటించడం జరిగింది. దీంతో డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఒక ప్రొడక్షన్ కానివ్వండి, జాయింట్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, డిఫెన్స్ స్పేస్ లో అక్కడ ఉంటున్న కంట్రీస్ కి అందుతుంది. కాబట్టి యూరోప్ వాళ్ళైతే ఒక మేజర్ స్టెప్ డిఫెన్స్ రిలేటెడ్ గా తీసుకుంటున్నట్లు, దాని కారణంగానే అక్కడ ఉన్న డిఫెన్స్ కంపెనీస్ అన్ని కూడా లాభపడుతున్నట్లయితే కనిపిస్తుంది. మన దగ్గర కూడా డిఫెన్స్ స్టాక్స్ చాలా వరకు బాగానే కరెక్ట్ అయ్యాయి. అండ్ మన దగ్గర ఉంటున్న కంపెనీస్ కూడా ఇతర దేశాలకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్న స్టేజ్ లో ఇనిషియల్ స్టేజెస్ లో ఉన్నాయి. కాబట్టి డిఫెన్స్ కంపెనీస్ ఎవరైనా స్టడీ చేయాలనుకుంటుంటే ఎక్స్పోర్ట్ బేస్డ్ గా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ వెళ్తున్న కంపెనీస్ పై ఫోకస్ అయితే ఉంచండి. నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ సబ్సిడరీకి 239 crores విలువ చేసే డిఫెన్స్ కాంట్రాక్ట్ లభించిందని, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి లభిస్తున్న ఆర్డర్ అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు వీళ్ళ సూపర్ క్యారీ వెహికల్ ఉంది కదా, దీని రిలేటెడ్ గా ఫస్ట్ ఇలాంటి వెహికల్స్ అన్నిటిలో కూడా ఫస్ట్ ESP ని తీసుకొస్తున్నారు. ESP అంటే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్. కమర్షియల్ వెహికల్స్ లో ఇలాంటి స్పేస్ లో అయితే ఎక్కడా లేదని వీళ్ళే తీసుకొస్తున్నారని, స్టెబిలిటీ అండ్ కంట్రోల్ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా ఇది హైయర్ గా తీసుకువెళ్తుందని. యూజువల్ గా లైట్ కమర్షియల్ వెహికల్ స్పేస్ లో ఇలాంటి ఫీచర్స్ ఉండవు, బట్ మినీ ట్రక్ సెగ్మెంట్ లో వీళ్ళే దీన్ని తీసుకొస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ చాలా బ్రోకింగ్ యాప్స్ తో పేటిఎం UPI వాళ్ళు టైప్ అయి ఆటోమేటిక్ పేమెంట్ డిడక్షన్ జరిగేలాగా, అంటే బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ చేసేలాగా ఫాస్టర్ హ్యాజల్ ఫ్రీ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాగా పేటిఎం వాళ్ళు ప్రయత్నిస్తున్నారని, పేటిఎం UPI బ్రోకింగ్ యాప్స్ అన్నిటితో కూడా టైప్ అవుతుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సుజలాన్ వాళ్ళకి జిందాల్ రెన్యూవబుల్స్ దగ్గర నుంచి నియర్లీ 205 మెగావాట్ విండ్ పవర్ ఆర్డర్ అయితే లభించినట్లు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్స్ ఉన్నారు కదా, వీళ్ళు జియో పేమెంట్ బ్యాంక్ ని కంప్లీట్ గా ఎక్వైర్ చేస్తున్నట్టు. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ 82.17% వాటా ఉంది. రిమైనింగ్ 17.83% వాటాని SBI వాళ్ళ దగ్గర నుంచి 104 crore 54 lakhs పెట్టి కొనేసినట్లు ఇప్పుడు జియో పేమెంట్ బ్యాంక్ కంప్లీట్ గా జియో ఫైనాన్షియల్ అండర్ లోనే ఉంటుందనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ ఎయిర్ బస్ వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారా, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని, వాళ్ళ రిలేటెడ్ గా Tier 1 సప్లయర్ గా మదర్సన్ వాళ్ళైతే సెలెక్ట్ అయ్యారని, బికాస్ అదొక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్, వాళ్ళకి Tier 1 సప్లయర్ గా మదర్సన్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారనేలా ఈ అప్డేట్స్ లాంగ్ టర్మ్ బిజినెస్ పరంగా మదర్సన్ పరంగా మనం మంచిగానే చూడాలి. ఏరోస్పేస్ కాంపోనెంట్స్ ని, అసెంబ్లీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం, సప్లై చేయడం మదర్సన్ వాళ్ళ బాధ్యత. ఇది వీళ్ళ బెంగళూరు ఫెసిలిటీ నుంచే జరుగుతుందనేలా వీళ్ళైతే అప్డేట్స్ చేశారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.